సస్పెండ్ చేయాలి. 100% ఉంటుందండి. ఇప్పుడు అతను ఎవడండి? అతను అక్కడ ఉల్లిపాయల షాపుల దగ్గర అతనికి ఏదో షాప్ ఉంది. ఈ మధ్య తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడయ్యాడు. 39 రాజమండ్రి సిటీయే కాకుండా రూరల్ షాపులను కూడా రింగ్ చేస్తున్నాడు. ఇతను చేయగలుగుతాడా? నిజంగా చేయగలుగుతాడా? అంత కెపాసిటీ ఉందా? ఎవరైనా వింటారా? ఇప్పుడు ఒక షాప్ మీద కేసు పడితే రెండో కేసు ఆ షాప్ మీద పడకుండా చూసుకుంటారంటున్నాడు. ఎవడు చూసుకుంటాడు? ఆ చూసుకునే వ్యక్తి ఎవరు? ఖచ్చితంగా ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుంది ఇది. లాటరీయా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మేము రేపు వెళ్ళి ఎస్పీకి తీసుకుని వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇస్తాము. దీన్ని పూర్వాపరాలన్నీ కూడా పరిశీలించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని మేము ఏదైతే సెక్షన్స్ చెప్పామో ఆ సెక్షన్స్ని బేస్ చేసుకుని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. వీళ్ళు పక్కే కనుక నైతికత ఉంటే పార్టీ పరంగా ఇమీడియట్గా సస్పెండ్ చేయాలా పార్టీ నుంచి. దీన్ని పూర్తి స్థాయిగా ఎంక్వైరీ చేసి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీని వెనకాతలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా బాధ్యత తీసుకుని ఇమీడియట్గా అరెస్టులు జరగాలి. జరిగినప్పుడే ప్రజాస్వామ్యం బతికినట్టు. ఇవాళ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారేమో దేశం తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు, నేషనల్ ప్రెసిడెంట్. ఈయనేమో రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీకి. మరి మనకు తెలియదండి ఇచ్చిన పోస్ట్. మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నగర అధ్యక్షుడిని సస్పెండ్ చేస్తాడో లేదో, వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో మేము ఇమీడియట్గా మేము కూడా చూస్తాము. మేము పోరాటం మటుకు ఖచ్చితంగా చేస్తాము ప్రజల పక్షాల నుంచి. అయ్యండి నేను కూడా ఒక్కటే అడుగుతా ఉన్నా, మీడియా కూడా కలిసి రావాలండి. ఇవాళ ప్రతి షాప్లోనూ ఇది అందరికీ తెలిసిందే, మద్యం బాటిల్ పైన 10 రూపాయలు 20 రూపాయలు చిన్న బాటిల్ పైన ఎక్స్ట్రా వేసి అమ్ముతున్నారని ఓపెన్ ఫ్యాక్ట్ అందరికీ తెలుసు. నేను ఆ రోజు ఈఎస్ ఆఫీసర్తో కూడా ఎక్సైజ్ ఆఫీసర్ సూపరింటెండెంట్తో కూడా ఇదే మాట్లాడా. అది మీకు కూడా తెలుసు ఎక్స్ట్రా వేసి అమ్ముతున్నారని. మీరు కూడా వెళ్ళి ఆ రికార్డ్ అనేది తీసుకుంటే ప్రజల పక్షాన నుంచి ప్రజాస్వామ్యం బతికించడానికి మీరు కూడా 4th పిల్లర్ పాత్ర పోషించాలని. కానీ మీ ఫోన్లో జేబులో పెట్టుకోండి అన్న. బాటిల్ ఎంత అమ్ముతున్నారు? ఎంఆర్పి ఎంత? 100 రూపాయల 150 రూపాయలు పెట్టారు అనుకోండి. ఎంఆర్పి 170 180 అమ్ముతున్నారు కదా, డైరెక్ట్ దొరుకుతారు కదా. మా పార్టీకి సంబంధించి షాపులు ఉంటే ఉండొచ్చు కాక మా పార్టీలో ఉన్న వాళ్ళని, కానీ ఇలాంటి అక్రమమైన వ్యాపారం చేస్తే ఎవడైనా కానివ్వండి. ఎవరు ఇప్పుడు నిజంగా కనుక వాళ్ళు మాట్లాడి ఉండి వాళ్ళు కూడా ప్రూవ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మేము మా పార్టీ పరంగా కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు ఎక్కడైనా చీడ పురుగులు ఉంటే ఉండొచ్చు కాక ఆ చీడ పురుగులన్నీ కూడా మేము ఏరుతాం. ఒకవేళ నిజంగా ఆ పెచ్చైన అమ్మే రేట్లలో వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. అది మీడియా పాత్ర కూడా మీరు పోషించమని అడుగుతా ఉన్నా. రాజమండ్రియా మహాకూటమి అంటారు, వైసీపీతో కలిపి అంటే భరత్ ఒకడే నుంచుని పోరాడుతున్నాడు అన్నమాట. సీనియర్ మంత్రి నారాయణ స్థానిక పెట్టాలని మీద కామెంట్స్ చేశారు. బొమ్మను జీరో చేసేసాం నియోజకవర్గంలో సెటిల్మెంట్ ప్రోగ్రామ్. సొంత కూటమిలోనే ఒక మంత్రి మాజీ ఎమ్మెల్యేలు అంటే అలా చూస్తారు. నిజంగా చాలా బాధాకరం అండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం ఏంటనేది అందరికీ తెలిసిందే. ఎందుచేతనంటే పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడి చేశారు. ఇంక ఈ వర్మ లాంటి వాళ్ళు వీళ్ళు ఎంతండి ఆయనకి జీరో కాకపోతే మైనస్ చేస్తారు వాళ్ళు.
గొయ్యి తీసి గోతిలో పూర్తి చేసినా కూడా పూర్తి చేస్తారు. అంటే వాళ్ళు రాజకీయ ఎత్తుగడలకి ఎవరు ఎంత పెద్దవాడు అడ్డొచ్చినా కానీ మామనే చేస్తాడు కదండి. అది వెన్నుపోటు డైరెక్ట్ ప్రధానమంత్రి గారే చెప్పారు. ఈ విషయంలో మరి ఇక్కడ ఉన్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు సిఐ పేరు అందరూ ప్రస్తుతం వచ్చింది, వాళ్ళకి ఆల్రెడీ ఇస్తున్నామని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఇంకా పెంచాలనే విషయాన్ని మీరు ప్రస్తావించారు. మరి దాని మీద మీరు అధికారుల్ని ఏం ప్రశ్నిస్తున్నారు? నేను వెళ్తామండి రేపు వెళ్ళి ఖచ్చితంగా నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి దీనిపైన యాక్షన్ తీసుకోమని కోరతాము, పోరాటం చేస్తాము. ఒకవేళ తీసుకోని పక్షంలో మీరు మొన్న ఏదైతే దీంట్లో మీద రైల్వే బెంచ్ మీద మీరు ధర్నాలు అయి పెట్టారో దాని మీద ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా ఇక్కడ కాదు వీళ్ళు ఇలా పెట్టారని చెప్పి కూడా ఎవరిని కూడా ఇచ్చారు. ఏదండి ఎక్సైజ్ ఏమి లేదు కావాలని చేస్తారు కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇది ఏముందని ఇందులోకి వచ్చింది, మరి అది అవునా కాదా మీరు అడగాలి కదా. ఖచ్చితంగా అడుగుతామండి. రేపు రిప్రజెంటేషన్ ఎస్పీకి ఇస్తాము, కలెక్టర్కి ఇస్తాము. వీళ్ళందరికీ హెడ్ కలెక్టరే కదా, కలెక్టర్కి ఇస్తాము. ఏమని బాలబాబురావు వారం రోజులు పోరాటం చేస్తున్నాడు దీని మీద. కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశాడు కంప్లైంట్ టీడీపీ అయినా. ఇవాళ ప్రజాస్వామ్యం బతికి లేదండి. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం బతికినట్టు ఎక్కడ కనబట్లా. ఇంత ఓపెన్గా డైరెక్ట్గా ఒక పక్కనేమో ఈవీఎం ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, శాండ్ మాఫియా చేస్తున్నాడు మల్లైపేటలో. ఇంకో పక్క మొదలెట్టారా మళ్ళీ శాండ్, ఇంకో పక్కనేమో లిక్కర్, ఇంకో పక్కనేమో భూములు, ఇంకో పక్కనేమో పేకాట. అక్కడేమో కొయ్యల రమణ వార్డులో అతను ప్రమేయంతో బ్రాకెట్ కూడా ఆడిస్తున్నారంట. ఇంకో పక్కనేమో బ్లేడ్ బ్యాచ్ డైరెక్ట్ పోలీసులను కూడా వేస్తున్నారు. అసలు ఏం చేస్తున్నాడు రాజమండ్రి అంటే క్రైమ్కి కేర్ ఆఫ్ అడ్రస్ రాజమండ్రిని తీర్చిదిద్దుతా ఉన్నాడు ఈవీఎం ఎమ్మెల్యే. బ్రాకెట్ ఉంది, జరుగుతుంది అంటే కొన్ని ఏరియాస్లో, ఆ క్వారీ ఏరియాలో జరుగుతూ ఉంది.